ప్లీజ్ హెల్ప్. అమ్మమ్మగారు, రమా ఆంటీ, ప్లీజ్ రండి ఎవరైనా, ప్లీజ్ హెల్ప్. జానకి ఆంటీ, అమ్మమ్మగారు, ప్లీజ్ హెల్ప్. ధడేల్ ధడేల్ తలుపులు బాదుతున్న శబ్దం. ఓసే సమీరా, దివ్య, తీయండే తలుపులు. ఎవడికి తెలీదు మీ గురించి? పెద్ద పతివ్రతల్లాగా ఎవడెవడో వస్తాడు, నేనొస్తే తప్ప, తీయండే తలుపులు. ధడేల్ ధడేల్ హెల్ప్ హెల్ప్. మర్యాదగా పో ఇక్కడ నుండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. భయం, కోపం, నిస్సహాయత కలిసిన గొంతుతో పెద్దగా అరుపులు అటువైపు నుంచి. ధడేల్ ధడేల్ ఓసే, తలుపు తీయండే. కిటికీలోంచి పక్కింటి పై పోర్షన్ వైపు చూస్తూ అమ్మ ఎదురింటి ప్రకాశరావు మళ్లీ తాగొచ్చాడు. పాపం సమీరా వాళ్లని ఇబ్బంది పెడుతున్నాడు, వెళ్దామా? అడిగింది కావ్య ఆందోళనగా. ఆ వినిపిస్తుందిలే, ఆ పనికిమాలిన వెధవకిది మామూలే. నువ్వు తిను త్వరగా. అమ్మా, దే ఆర్ ఇన్ ట్రబుల్. డాడీ వెళ్ళి చూడండి ఓసారి. నోర్మూసుకొని మింగవే. పెద్ద బయల్దేరింది. మీరు కదిలారంటే నేను ఊరుకోను చెప్తున్నా, గర్జించింది రమ. ఏంటమ్మా టూ మచ్ చేస్తున్నావ్? గయ్యాళిలాగా చేస్తున్నావ్ ఈ మధ్య. టైం 7 అయింది. నీకు ట్రైన్ టైం అవుతుంది, నువ్వు రెడీ అవ్వురా బంగారం. ఇవన్నీ మామూలే. ఆ నలుగురు పిల్లలేం తక్కువోళ్ళు కాదు. అబ్బాయిలతో స్నేహాలు, అర్ధరాత్రి అపరాత్రి వరకు బయట తిరగడాలు, రాత్రి 1-2 వరకు మాటలు వినిపిస్తూనే ఉంటాయి అక్కడ నుండి. చిన్న చిన్న గుడ్డలేసుకొని తిరుగుతారు ఇంట్లో, ఒక పద్ధతి పాడు లేకుండా. ఆ ప్రకాశరావు చూపు ఎప్పుడూ అటువైపే. అమ్మా, వాళ్ల ఇంట్లో వాళ్ళు ఏదైనా వేసుకుంటారు, ఈ వెధవని తన్నకుండా వాళ్లని అంటావేంటి? సమీరా నాకు తెలుసు, మంచి అమ్మాయే. చూడు బంగారం, 3 నెలల్లో పెళ్లి పెట్టుకుని ఎందుకే ఈ గొడవలు నీకు? నువ్వు అడిగావని ఈ గ్యాప్లో జాబ్ కంటిన్యూ చెయ్యడానికి ఒప్పుకున్నాం. చక్కగా హైదరాబాద్ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవడమే. ఇలాంటి వాటిలో దూరకు. పెళ్లి ఆలోచనల్లోనే ఉండు. షాపింగ్లు, పార్లర్లు అవి చేసుకో. బాబా గారి దయవల్ల అంతా సరిగా జరిగితే అదే చాలు ఈ జన్మకి, అంతే. అయినా ఆ అమ్మాయిలపై మంచి అభిప్రాయం లేదు వీధిలో. జానకి ఆంటీ కూడా పలకలేదు చూసావా? అమ్మమ్మగారు అనవసరంగా అద్దెకి ఇచ్చారు వాళ్లకి. కాలేజీ అమ్మాయిలకి వద్దండి అంటే వింటేగా. ఆవిడ ఒంటరిది కదా, వీళ్లని చూసుకొని తెగ మురిసిపోతది. మా డాక్టరమ్మలు అని. వీళ్ల వేషాలు ఆమెకి ఏం తెలుసు? అప్పటికి జానకి చెప్పింది ఆమెకి. వింటేగా. మా అమ్మాయిల గురించి నాకు తెలుసు అని వెనకేసుకొస్తాది. ఆవిడ లేదు ఇప్పుడు ఇంట్లో, రామేశ్వరం వెళ్ళింది. అందుకే ఈ వెధవ ఇక్కడ గోల మొదలెట్టాడు. ఎంత మెడికల్ స్టూడెంట్స్ అయినా అర్ధరాత్రి వరకు తిరిగితే ప్రతివాడికి లోకువే. పైగా ఇక్కడే బైక్లు ఆపి రోడ్ పై నిలబడి గంటల తరబడి అబ్బాయిలతో మాటలు. ఎవరేమనుకుంటారో అని కూడా లేదు. ఒక గెడ్డం వాడు వస్తాడు, వాడొక సేవకుడు వీళ్లకి. అన్ని తెచ్చి పెడుతుంటాడు వీళ్లకి. జిత్తునో గిత్తునో ఉంది వాడి పేరు. ఎక్కువ వినిపిస్తుంటుంది పైనుంచి. నేను అందుకే వాళ్లతో మాట్లాడను పెద్దగా. ఇలా ఉంటే ఎవడు మాత్రం హెల్ప్కి వెళ్తారు? నువ్వు రెడీ అవ్వు త్వరగా, టైం అయ్యింది. కావ్య చూపు మాత్రం అటువైపే ఉంది. కాసేపట్లో 4 అబ్బాయిలు రావటం, 4 తగిలించి ఆ ప్రకాశరావుని ఇచ్చుకుని వెళ్లటం క్షణాల్లో జరిగిపోయాయి. హమ్మయ్యా, పోన్లే. అయినా ఇంత గొడవ జరుగుతుంటే వీధిలో వాళ్ళు ఎవరికీ చీమ కుట్టినట్టు లేదేంటి? అమ్మ కూడా ఏంటి ఇలా? అమ్మ చెప్పిన ఆ గెడ్డం వాడు కూడా ఉన్నట్టున్నాడు ఆ నలుగురిలో. సర్లే ఇక నేను ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకుని లేచింది కావ్య. జానకి, మా ఆయన ఆఫీసు పని మీద ఒరిస్సా వెళ్తున్నారు. ఏదో మారుమూల ప్రాంతం. ఈ 2 రోజులు మా ఇంట్లో ఉండవే. ఒక్కదాన్ని ఏముంటాను? అడిగింది రమ. ఓ సరే, దానిదేముంది అక్కా, చక్కగా రాత్రి టీవీలో బిగ్ బాస్ చూసుకుంటూ బోల్డు కబుర్లు చెప్పుకుందాం. అన్నట్టు రేపు నీ బర్త్డే కదూ? ఓరే ఆనంద్, రమ పెద్దమ్మ పుట్టినరోజు రేపు. ఒక కేకు తీసుకుని రారా రాత్రి, కొడుక్కి ఆర్డరు వేసింది జానకి. రమ, జానకి పక్క ఇళ్లలో 10 సంవత్సరాలుగా ఉండటం వల్ల మంచి స్నేహం కుదిరింది. కావ్య, రమ కూతురే అయినా జానకితో మంచి అనుబంధం ఉండేది. ఎప్పుడూ జానకితోనే తిరుగుతూ ఉండేది. ఆనంద్, కావ్య కంటే 2 ఏళ్లు చిన్నవాడు. కాస్త ముభావంగా ఉండే రకం. ఏవో సబ్జెక్ట్లో డౌట్లు చెప్పించుకోవడానికి కావ్య దగ్గరికి వచ్చేవాడు తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన పని ఏదో తను చూసుకునే రకం. సమయం రాత్రి 8. ఏంటో ఇంకా పెళ్లికి 40 రోజులే ఉంది. ఒక్కగానొక్క పిల్ల. జాబ్ మానేసి వచ్చేయవే, పెళ్లి అయితే ఢిల్లీ వెళ్ళిపోతావ్, రాకపోక అన్నీ కష్టమే అంటే వినదే. ఢిల్లీ ఏమైనా అంగారక గ్రహంలో ఉందా? ఫ్లైట్ ఎక్కితే 2:30 గంటలలో వైజాగ్లో దిగుతా అని ఎగతాళి ఒకటి. పెళ్లికి 10 రోజుల ముందు రిజైన్ చేస్తాదట అంటూ కూతురు పురాణం మొదలెట్టింది రమ.
ఏమిటి ఈ ఆనంద్ గాడు ఇంకా రాలేదు అని విసుగ్గా గేటు వైపు చూస్తుంది జానకి. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. రమ ఫోన్ రింగ్ టోన్ కంగున మోగింది. ఎవరో కొత్త నెంబర్. హలో, ఎవరండి? నేను వైజాగ్ 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందమ్మా. మీ అమ్మాయి అనుకుంటా ఫోన్లో లాస్ట్ కాల్ మీదే ఉంది. యాక్సిడెంటా? మా అమ్మాయి ఇక్కడ లేదు. మా అమ్మాయి కాదు అంది కంగారుగా. అమ్మా, ఈ అమ్మాయి పేరు కావ్య. మీ అమ్మాయేగా. ఇక్కడ కొందరు మెడికల్ స్టూడెంట్స్ కూడా మీ అమ్మాయిని గుర్తుపట్టారు. ఆల్రెడీ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. తనతో పాటు ఉన్న వేరే అబ్బాయికి కూడా దెబ్బలు తగిలాయి. మీరు త్వరగా రావాల్సి ఉంది అని పెట్టేశాడు. రమకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ పిల్ల వైజాగ్ ఎప్పుడొచ్చిందే నాకు చెప్పకుండా యాక్సిడెంటు అంటున్నారే అని గగ్గోలు పెట్టింది. జానకికి పరిస్థితి అర్థమైంది. భర్తని పిలుచుకొచ్చింది. ఈ ఆనంద్ ఎక్కడికి పోయాడు? ఫోన్ కూడా ఇంట్లో వదిలేసిపోయాడు అని కొడుకుని తిట్టుకుంటూ జానకి ఆటో పిలుచుకొచ్చింది. ఆదరా బాదరాగా బయల్దేరారు ముగ్గురు. సమయం రాత్రి 11. ఏడుస్తూ కూలబడి 3 గంటల మానసిక క్షోభ తరువాత కావ్య పరిస్థితి కాస్త పర్వాలేదు అని డాక్టరు చెప్పేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంది. కూతురు అలా చెప్పకుండా రావటం, ఒక అబ్బాయి బైక్పై రాత్రి తిరగటం, అది కాక ఒక పబ్ ముందు యాక్సిడెంట్ అయి పడిపోవటం తట్టుకోలేకపోతుంది రమ. ఆ అబ్బాయి ఆనంద్ అవటం ఇంకా మింగుడు పడటం లేదు. ఏంటి అంత రహస్యంగా వీళ్లు పబ్ వైపు వెళ్లాల్సిన అవసరం? ఆనంద్ని అక్కడ చూడగానే ఆ మొగుడు పెళ్లాలు తనని వదిలేసి కొడుకుని తీసుకొని ప్రైవేటు హాస్పిటల్కి పరిగెట్టడం పుండుమీద కారం చల్లినట్లు అయింది ఆమెకి. చేతిలో డబ్బు లేదు, ఆయనేమో ఊర్లో లేడు, చేసేదేమీ లేక అలా కూలబడిపోయింది. 3 గంటల తర్వాత కూతురు పరిస్థితి పర్వాలేదు అని తెలిసాక కాస్త కుదుట పడిందేమో. ఆకలి గుర్తొచ్చింది. ఈ టైంలో ఏం దొరుకుతాయి? ఎవరినైనా అడుగుదామా? ఎలాగూ ఇంకో 3 గంటల వరకు కావ్యాన్ని చూడనివ్వరు. బయట చూసొద్దాం అని మెట్లు దిగుతుంది. ఏంటి ఈరోజు ఈ కుర్ర డాక్టర్ల హడావిడి? ఇంతమంది ఉన్నారు? ఓ ముసలాయన అడిగాడు అక్కడ ఉన్న మరో వ్యక్తిని. ఏదో యాక్సిడెంట్ అంట వీళ్ల ఫ్రెండ్సుకి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ పబ్ దగ్గర పడ్డారంట. వెనక అమ్మాయి ఉంటే ఒళ్ళు తెలీదుగా కుర్రాళ్లకి. పైగా పబ్ దగ్గరట. ఫుల్లుగా తాగి వచ్చుంటారు ఇద్దరూ. గట్టిగానే తగిలాయి ఆ అమ్మాయికి. వాడికి ఏమైనట్టు లేదు. వాడి అమ్మా బాబు తీసుకెళ్లిపోయారు. వీళ్లు ఎన్ని వేషాలు వేసినా అమ్మా నాన్నకి తప్పదుగా. ఆ యాక్సిడెంట్ వీడియో కూడా వచ్చేసింది యూట్యూబ్లో. చూసావా? వైజాగ్ పబ్ లవర్స్ యాక్సిడెంట్ అని కొట్టు అని ఆ దారిన పోయే వాళ్ల మాటలకి గుండెలో కత్తులు దింపుతున్నట్టు అనిపించింది రమకి. మెల్లగా వెళ్లి ఇన్ పేషెంట్ వార్డు తలుపు దగ్గర నిలబడింది. ఒక 100 పడకలు ఉన్నాయి. ఆ రాత్రి వేళలో కూడా గోలగోలగా ఉంది లోపల. అంతమందికి ఇంజెక్షన్లు వేస్తూ దూరంగా సమీరా ఒకసారి రమ వైపు చూసి, ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా అన్నట్టు చేత్తో సైగ చేసింది రమ వైపు. సరే అని అక్కడ బెంచిపై కూర్చుంది రమ. మనసులో 1000 ఆలోచనలు. ఈ రోజు ఈ సమీరా లేకపోయుంటే నా పరిస్థితి ఏంటి? నాకేం తెలుసు ఇక్కడ? ఆ డాక్టర్ జితేంద్ర మంచి సర్జన్ అంట. ఇన్నాళ్లు జిత్తు జిత్తు అని అంటుంటే ఆయన గెడ్డం, ఆ వాలకం అది చూసి ఎంత తప్పుగా అనుకున్నా. నా బిడ్డ కోసం ఇంత రాత్రి 4 కుర్రాళ్లు రక్తం ఇవ్వడానికి వచ్చారు. సమీరా క్లాస్మేట్స్ అంట. జితేంద్ర మాటపై హాస్పిటల్ యంత్రాంగం మొత్తం కదిలింది. ఒక గవర్నమెంటు హాస్పిటల్లో కార్పొరేట్కి మించిన వైద్య సేవలు దొరికాయి. అందరూ కలిసి నా బిడ్డకి ప్రాణం పోశారు. ఇదంతా సమీరాకి కావ్యతో ఉన్న ముఖ పరిచయానికే. ఎంతైనా ఈ కాలం పిల్లలు స్నేహంకి చాలా విలువిస్తారు. నాకు ఉంది ఫ్రెండు. ఆ జానకి కొడుకుని తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెత్తింది. ఇక్కడ నా పరిస్థితి ఏంటో కనీసం పట్టలేదు మొగుడు పెళ్లాలకి. అయినా ఈ కావ్య పిల్ల చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చింది? అక్క అక్క అని తిరిగేవాడు దాని చుట్టూ. పనికిమాలిన వెధవ. వాడితో నాకు చెప్పకుండా ఏం పని దీనికి? పైగా ఏదో వీడియో అంటున్నారు. లేనిపోని కథలు అల్లుతారు వెధవ జనం. అభం శుభం ఎరుగని పిల్లపై రకరకాల మాటలు అంటారు. పెళ్లి వాళ్లకి తెలిస్తే ఏమైనా ఉందా? కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమెకు. అలా సమీరా వైపు చూసింది. పెద్ద కళ్ళు, పెద్ద జడ, చూడ ముచ్చటగా ఉంది. పైగా ఇంత అలసటలో కూడా ఆమె ముఖంపై చెరగని చిరునవ్వు రమను కట్టిపడేశాయి. చిన్న పిల్లలను లాలిస్తూ మాట్లాడిస్తూ ఇంజెక్షన్ చేస్తున్న సమీరాను, తన బాధ, ఆకలి అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయింది రమ. ఎంత ఓపిక ఈ పిల్లకి! లక్షణంగా ఉంది కూడాను. ఇన్నాళ్లు నేను తప్పుగా చూశానా ఈమెని? సమీరా
5 నిమిషాలు అని చెప్పి అరగంట దాటింది. సమయం ఉదయం 12:20 తక్కువ. సారీ ఆంటీ, చాలా వర్క్ ఉంది ఈరోజు. సరే తిన్నారా మీరు? పదండి బయటకి వెళ్దాం, చాలా ఆకలేస్తుంది అంది సమీర. నువ్వు తినలేదా ఇంకా? ఆశ్చర్యంగా అడిగింది రమ. ఎక్కడ ఆంటీ, మధ్యాహ్నం కూడా లేదు తిండి. మామూలుగా నా డ్యూటీ మధ్యాహ్నం 2కి అయిపోతుంది. లంచ్కి వెళ్లే లోపు సడన్గా నా ఫ్రెండ్కి హెల్త్ పాడైంది. సో తన డ్యూటీ కూడా నేనే తీసుకున్నా. ఈవెనింగ్ ఫ్రూట్ జ్యూస్ తాగేను అంతే. పదండి ఆకలేస్తుంది అని బైక్ తీసి రమని ఎక్కించుకుని రోడ్ పైన ఒక బండి దగ్గర ఆపింది. భయ్యా 2 దోశలు. ఈ టైంలో ఇక్కడ తప్ప ఎక్కడా ఏం దొరకవు ఆంటీ. ఏమనుకోకండి, మాకు తప్పవులే ఇవన్నీ. ఆ హాస్టల్లో ఉందామంటే ఆ మెస్ వాడు భోజనం ఉంచుతాడు పాపం. అయినా అక్కడ 7కి వండుతాడు. మా టైమింగ్స్కి వాడికి సెట్ కాదు. ఆ చల్లారిన చప్పిడి తిండి కంటే ఇది బెటర్. అయినా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే హాస్టల్లో. అందుకే బయట ఉంటున్నాం. బయట చూస్తే ఇంకోలాంటి ప్రాబ్లమ్స్. ఇంట్లో చెప్తే భయపడతారు. ఏమి చెయ్యగలం, భరిస్తూ ఉండటమే. ఈ చదువులన్నీ మానేసి ఎక్కడికో దూరంగా పారిపోవాలని ఉంటుంది కొన్నిసార్లు. అయినా ఒక పేషెంట్కి క్యూర్ చేసి వాళ్ల ఆనందం చూస్తే ఇవన్నీ మర్చిపోతాం అంటూ దోశ తింటూ మాట్లాడుతూనే ఉంది సమీర. సమయం అర్ధరాత్రి 12. సడన్గా 4 బైకులు వచ్చి ఆగాయి. 4 కుర్రాళ్ళు 4 అమ్మాయిలు దిగారు. హ్యాపీ బర్త్డే ఆంటీ అని గట్టిగా అరుస్తూ. సమీర కూడా వాళ్లతో గొంతు కలిపింది. అక్కడున్న స్టూల్ పై కేకు పెట్టి 50 అని ఉన్న కాండిల్ వెలిగించారు. హ్యాపీ బర్త్డే రమా ఆంటీ, పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి అంటూ పాట అందుకున్నాడు ఒకడు. కేరింతలు, నవ్వులు, పాటలు. అంత ఉత్సాహం ఈ మధ్య ఎప్పుడూ పుట్టిన రోజు జరుపుకోలేదు ఆమె. పిల్లలలో చిన్న పిల్ల అయిపోయింది. ఆనందంలో మురిసింది. తన బాధ, దిగులు అన్నీ మరచిపోయింది. అర్ధరాత్రి 12 దాటింది. అది కూడా నడిరోడ్డులో వారి కేరింతలు ఆమెకి తప్పుగా అనిపించలేదు ఈసారి. కేకు కట్ చేసి సమీరాకి పెట్టబోయింది. నో ఫస్ట్ పీస్. ఈరోజు హీరో డాక్టర్ జితేంద్ర. మై స్వీట్ అన్నయ్య, మై ఇన్స్పిరేషన్ జిత్తుకే పెట్టాలి అని జిత్తుకి అందించింది సమీర. సమీరని గట్టిగా హత్తుకుని, అసలు నా పుట్టినరోజు నీకెలా తెలుసమ్మా అంది రమ. మీ అమ్మాయి చెప్పింది ఆంటీ. మీ 50వ పుట్టినరోజుని గ్రాండ్గా చేద్దామనుకుంది. సర్ప్రైజ్ చేద్దామనుకుంది మీకు చెప్పకుండా. పక్కింటి ఆనంద్ని హెల్ప్ అడిగింది. ఆ పనులలోనే బయటకి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది. హాస్పిటల్కి తెచ్చినప్పుడు స్పృహలోనే ఉంది. నాతో మాట్లాడింది. ఎందుకో తన కోరిక తీర్చాలి అనిపించింది. అందుకే ఇలా అని రమని హత్తుకుంది సమీర. 50 ఏళ్ళు ఏం లాభం? ఒక చక్కటి అమ్మాయిని చెడుగా అనుకున్నా, ఒక గొప్ప డాక్టర్ని, అందులోకి ఆ అమ్మాయి అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నా. ఆఖరికి చిన్నప్పటి నుండి అక్క, తమ్ముడిలా పెరిగిన ఆనంద్, కావ్య గురించి కూడా అనుమానించా. నేనే ఇలా ఉంటే ఇక జనం అనే మాటలు పెద్ద ఎక్కువేం కాదులే. అంటే అన్నయ్య, తమ్ముడు అని ఏదో ఒక వరస ఉంటే తప్పసరిగా ఆలోచించలేమా ఇద్దరు వ్యక్తుల గురించి? కిటికీ సందుల నుంచి పక్క వాళ్ల జీవితాల్లో చూసి అంచనా వేసే వారి ఆలోచనలు ఇంతకంటే గొప్పగా ఉండవేమో. ప్రాణాలు కాపాడే పనిలో వాళ్లు ఉంటే మురికి ఆలోచనల్లో నేనున్నా. మనసు తలుపులు తెరిచి చూద్దామంతా మంచే కనిపిస్తుంది అని పశ్చాత్తాపంతో సమీర జిత్తు చేతులు పట్టుకుని కళ్లతోనే క్షమాపణ చెప్పి మనసు తలుపులు తెరిచింది. సరికొత్త వ్యక్తిగా కదిలింది. ఏమండీ చూసారా, మీరు లేకపోయినా నా కూతురిని కాపాడుకున్నా. నాకు ఇంతమంది పిల్లల బలం ఉంది ఇక్కడ తెలుసా? ఉదయం మీరు ట్రైన్ దిగేసరికి కావ్య లేచి కూర్చుంటుంది చూడండి. ఇక కావ్య పెళ్ళి అంటారా? వాళ్లకి జరిగింది చెప్పి చూస్తా. నమ్మకంతో అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. మన హృదయపు ఇరుకు సందుల నుండి చూస్తూ మనుషులపై ఒక ముద్ర వేసి ప్రచారం చేసే దురలవాటుని మాని మనసు తలుపులు తెరిచి చూద్దామంతా మంచే కనిపిస్తుంది. సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ వీడియో లైక్, షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.